ధ్యానమిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది మహానుభావుల గురించి తెలుసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో ఈరోజు 18వ రోజులోకి అడుగుపెట్టాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ 18వ రోజు మనం తెలుసుకోబోయే ఆ మహానుభావుడు ఎవరంటే 18 అధ్యాయాలతో గీతామృతాన్ని ఒక బహుమతిగా ఈ మానవాళి మొత్తానికి అందించిన యోగీశ్వరుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మను గురించి. మరి ఏమి చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్ కృష్ణుడు గురించి ఎంతైనా ఉంది చెప్పడానికి. ఆయన ప్రతిదానికి ఒక ఆదర్శ మూర్తి. జీవితం ఎంత కాంప్లికేషన్స్ ఉన్నాయో ఆయన జీవితంలో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో, మరి వాటిని ఎంత జాయ్‌ఫుల్‌గా ఆయన ఫేస్ చేసిన విధానం. ఎంత చిక్కుముడులైనా సరే ఆయన దగ్గరకొచ్చేసరికి ఆయన యొక్క ప్రెజెన్స్‌తో, ఆయన యొక్క జ్ఞానంతో, ఆయన యొక్క యోగ శక్తితో, ఆయన యొక్క ఆనంద స్థితితో ఆ చిక్కుముడులన్నీ కూడా విడిపోయేలాగా ఆయన చేసేవారు. ఆయన రచన, ఆయన ప్రతి సందర్భాన్ని వినియోగించుకున్న ఆ యొక్క మహాప్రజ్ఞ ప్రతి కథలో లోతుగా వెళ్లి తెలుసుకునే కొద్దీ ఎంత అద్భుతం అంటే చెప్పనలవి కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు. తల్లిదండ్రులు జైల్లో పెట్టేశారు. తల్లిదండ్రులని జైల్లో పెట్టేస్తే ఆయన యశోదామాత దగ్గర, నందమహారాజు దగ్గర పెరుగుతారు. మరి దేవకి, వసుదేవులనేమో జైల్లో పెట్టేస్తారు. చిన్నప్పుడు ఎంతోమంది సిబ్లింగ్స్ ఆయనకి అన్నలుగా పుట్టిన వాళ్ళు చనిపోతారు. ఆయన బాల్యం నుంచి మహారాజుగా ఉండాల్సిన ఆయన గోపాలుడుగా పెరుగుతాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో హత్యా ప్రయత్నాలు ఆయన మీద. ఎంతోమంది రాక్షసుల్ని కంసుడు అలా పంపిస్తూనే ఉంటాడు. వాళ్ళందరితో యుద్ధం చేస్తూనే ఉంటారు. ఎన్నో ఛాలెంజెస్. కానీ అన్ని ఛాలెంజెస్ ఉన్న, అన్ని కష్టాలున్న ఆయన బాల్యం చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత జాయ్‌ఫుల్‌గా ఉంటుందో. ఏదన్నా ఒక ఆనందకరమైన ప్రదేశాన్ని మనం వర్ణించాలంటే, ఆహా! బృందావనంలా ఉంది అంటాం. మరి బృందావన విహారి అంటాం. మరి మనం చూడండి మన కష్టాలు ఆహ్, ఉన్నాయి. ఆ కష్టాల నుంచి కాపాడమని భగవంతుడిని అడుగుతూ ఉంటాం. కానీ ఆ భగవంతుడే స్వయంగా మానవ జన్మ తీసుకొని ఎన్ని ఛాలెంజెస్‌ని, ఎన్ని కష్టాల్ని ఎలా ఎదుర్కొన్నాడో ప్రతి గురువు దగ్గరికి మన కష్టాలు తీర్చుకొని వెళ్తూ ఉంటాము. కానీ ఆ గురువులకి ఎన్నెన్ని ఛాలెంజెస్సో, ఎన్ని కష్టాలో, ఎంత వ్యతిరేకతో ఆ సమాజపు అజ్ఞానపు ప్రపంచం నుంచి. మరి వాటన్నిటిని ఎదిరిస్తూ, వాటన్నిటిని ధైర్యంగా నిలబడి సత్యాన్ని ఎలుగెత్తి చాటుతూ ఆనందాన్ని పంచుతూ ఈ మహాయోగులందరూ చేసిన ప్రయాణం ఎంత అద్భుతమో! వాటన్నిటిని తెలుసుకోవడం, మళ్ళీ నెమరు వేసుకోవడం, గుర్తు చేసుకోవడం మరింత అద్భుతంగా సాగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఆయన ప్రతి క్షణం ఆనందించడం ఒక గోపాలుడుగా ఒక ఆవులతో ఎలా ఆనందించాలి, చెట్లతో ఎలా ఆనందించాలి, ఆ వెన్న, ఆ చిలిపితనం అంటే ఏంటి? వెన్న దొంగతనం చేయడం. ఆ చిలిపితనం ఆయనలో ఉంటుంది. ఆనందం ఉంటుంది ఆయనలో. ధైర్యం, ఇంద్రుడినే ఎదిరించి ఆ కాళీయ మర్దనం చేసిన ఆ ధైర్యం. ఏ లక్షణం తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అన్ని లక్షణాలకి ఆయన ఒక ఎపిక్ అండ్ ఒక గ్రేట్ ఎగ్జాంపుల్‌గా ఉంటారనమాట. అంతేకాదు తగిన సమయం వచ్చే వరకు ఎంతో ఓర్పుగా ఎదురు చూడడం. మరి ఆయన రేపల్లెలో పెరిగి, ఆ బృందావనంలో పెరిగి సరైన సమయం వచ్చి మరి తల్లిదండ్రులని విడిపించడానికి వెళ్ళే వరకు ఎంత ఓర్పుగా ఎదురు చూసారో. మరి ఆ శిశుపాలుడు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా అందరిలోనూ ఇష్టమొచ్చినట్టు తోలనాడి, అవమానించి, తిరస్కరించి, చీత్కారంగా ఎన్ని మాటలన్నా, ఎంతమందిలో ఎంత అవమానించినా, మరి ఎంత ఓర్పుగా ఆ 100 తప్పులయ్యే వరకు కూడా కాసుకున్నారో. ఎంత ఓర్పు ఉండాలి ఒక మనిషికి. ఎక్కడ ధైర్యం చూపించాలి, ఎక్కడ నేర్పు చూపించాలి, ఎక్కడ టాక్టిక్ చూపించాలి, సమయానికి తగిన విధంగా ఎప్పుడు ఏ పనిని ఎలా చేయాలి, మనకున్న విశేషమైన ప్రజ్ఞని ఎలా వాడుకోవాలి అన్న దానికి కూడా శ్రీకృష్ణ పరమాత్ములే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్ డిటాచ్‌మెంట్. ఆయన ఆ బృందావనంలో ఎన్ని మధురానుభూతులో
వింటుంటే, చూస్తుంటే, తెలుసుకుంటుంటే మనమే ఎంతో అటాచ్ అయిపోతాం దాంతో. గోపాలకులతో చక్కగా విహరించడము, రాధతోటి ఆ అనుబంధము, మొత్తం గోపికలందరినీ చేసి రాసలీల ఆడడము, అలాగే ఆ యశోదామాత యొక్క ప్రేమ, మొత్తం అందరి బిడ్డగా మెలిగిన ఆయన మరి ఒకానొక సమయం వచ్చింది. మొత్తం ఆ బృందావనాన్ని వదిలి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆయన జీవితంలో మళ్ళీ తిరిగి రారు. రాధగారిని గాని, ఆ యశోదామాతను గాని, ఆ గోపాలకులు గాని మళ్ళీ కలుసుకునే ఇది లేదు. మరి ఆ డిటాచ్‌మెంట్ ఆ సమయం వచ్చినప్పుడు ఆ కర్తవ్య పాలన చేయడం కోసం ఆ ప్రియమైన వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి ఆయన వెళ్లారు. అంటే ఎంత గొప్ప డిటాచ్‌మెంట్ ఉండాలి చూడండి. ఎంతో గొప్ప ప్రేమ, ఎంతో గొప్ప కరుణ, మరి అంతే గొప్ప డిటాచ్‌మెంట్ కూడా ఆయన తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళే సమయం వచ్చినప్పుడు. ఉన్నప్పుడు ప్రాణంగా అందరి తలలో నాలుకగా మెలిగారు. మరి వెళ్ళాల్సొచ్చినప్పుడు మరి అదే విధంగా ఆ డిటాచ్‌మెంట్‌తో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏమని చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి గోపికలందరూ ఆ మురళిని చూసి ఈర్ష్యపడ్డారట. ఎప్పుడు చూసినా మురళిని ఎందుకు పట్టుకొని వదలవు? ఎప్పుడు చూసినా నీ మొరలెందుకు? నీ చేతిలో ఉంటుంది అని చెప్తే, అప్పుడు ఆయన చూపించారంట. ఇందులో ఏముంది చూడు అని. అంటే అందులో ఏమీ లేదు శూన్యం ఉంది. ఎవరైతే వాళ్ళని వాళ్ళు శూన్యంగా చేసుకొని నా దగ్గరుంటారో, వాళ్ళని నేనెప్పటికీ వదిలిపెట్టను అని చెప్పారట. మనల్ని ఎంత శూన్యంగా చేసుకుంటామో, అంతగా ఆ కృష్ణ పరమాత్మకి దగ్గరవుతాం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే కాదు, ఆయన ప్రతి సందర్భాన్ని కూడా వాడుకున్న విధానం ఎంత అద్భుతమో. నేను రీసెంట్‌గా తెలుసుకున్న ఒక కథ చెప్తాను. మరి కృష్ణుల వారి కథలు తెలియనిదెవరికి? అందరికీ తెలిసిందే కదా! కానీ మరి నేను 'రుక్మిణి మాత' పుస్తకం చదివేటప్పుడు 'సమంతకమణి' అనే స్టోరీ తెలుసు కదా! దాని వెనకాల మనకి తెలియని ఎన్నో కథలు, ఎన్నో వివరాలు ఆ కథలో ఇందులో దాగున్నాయన్నమాట. నేను ఆ కథని ఈరోజు మీకు చెప్తాను. మరి 'రుక్మిణి మాత' శ్రీకృష్ణుల వారికి లెటర్ రాస్తే శ్రీకృష్ణుల వారొచ్చి రుక్మిణి మాతని తీసుకొని వెళ్ళిపోతారు. జరగబోయే ఆ వివాహం ఏదైతే ఉందో, ఆ వివాహాన్ని ఆపేసి ఆయన వెళ్లి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయినప్పుడు మామూలుగా అయితే ఎప్పుడైతే పూర్వపు రోజుల్లో ఆ రాజకుమారి, రాజకుమారులు, కింగ్ అండ్ క్వీన్ ఆ హోదాలో ఉన్నవాళ్ళు పెళ్ళైనప్పుడు అనంతమైన సంపదని చాలా ఎక్కువ సంపదని తీసుకొచ్చేవారన్నమాట కొత్త రాజ్యానికి. వాళ్ళు ఇచ్చి పంపించేవారు. మరి రుక్మిణి మాతేమో ప్రేమ వివాహం చేసుకొని వచ్చారు కదా! మరి ఆవిడ వంతుగా ఆవిడ అంటే ఆ ఐశ్వర్యం కృష్ణుడి కోసం కాదు. అక్కడ ఉన్న ఆ ప్రజల కోసం ఆవిడ ప్రేమతో ఆ ప్రజలకి పంచడానికి తనదైన సంపదని తీసుకొచ్చేవారన్నమాట అక్కడ రాణులు. మరి తీసుకొచ్చే అవకాశం లేదు మరి రుక్మిణి మాతకిక్కడ. అందుకని రుక్మిణి మాత ఏం చేశారంటే తన యోగ శక్తితో సమంతకమణిని సృష్టించారావిడ. మరి ఆ సమంతకమణిని ఆవిడ సృష్టించేసి ఆవిడ దగ్గర పెట్టుకోలేదు. చూడండి. ఆవిడ సమంతకమణిని సృష్టించి శ్రీకృష్ణుల వారికిస్తే, శ్రీకృష్ణుల వారు ఆ సమంతకమణిని అక్కడ పెట్టి, ఆ మణితో ఎంత మందిని ఎలా ఉద్ధరించారో, ఈ కథలో నేను చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ సత్రాజిత్ అని చెప్పేసి ఒకానొక రాజు ఒకానొక మినిస్టర్ ఉండేవారనమాట. మంత్రి ముఖ్యమైన మెంబర్ అనమాటండి అక్కడ కృష్ణుల వారి పరివారంలో. ఆ సత్రాజిత్ ఆయన చాలా మంచి ఆయన. అన్ని విధాలుగా చాలా మంచివాడు. సూర్య భగవానుడంటే ఎంతో భక్తి. కృష్ణుడంటే ఎంతో భక్తి. కానీ ధనం అంటే విపరీతమైన ఆశ అనమాట. చాలా ఎక్కువ గ్రీడీ అయిపోతాడనమాటండి. అత్యాస, దురాశ, లోభం వచ్చేసింది ధనం మీద. అది మట్టుకు ఓవర్‌కమ్ చేయలేకపోతా ఉంటాడనమాట. అయితే ఆయనేం చేశారు, ఆయనకి ఓవర్‌కమ్ చేయడానికి హెల్ప్ చేయాలి. అలాగే ఆ ప్రసేనుడు అని ఉంటారు సత్రజిత్ తమ్ముడు. ఆ ప్రసేనుడికి కర్మరీత్యా ఆయన ఒక అడవిలో చనిపోవాల్సుంది. ఆ కర్మరీత్యా ఆయన్ని అక్కడ పంపించాలి. అలాగే జాంబవంతుడు యుద్ధం చేసినప్పుడు మీరు గమనించినట్టయితే గనక శ్రీకృష్ణుడు వారు గాని, ఆ రాములు వారు గాని యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధాన్ని కోపంతో, క్రోధంతో చేయరు. ఆ యుద్ధాన్ని ప్రేమతో, కరుణతో చేస్తారు. అంటే ఎదుటి వ్యక్తి వినాశనం అయిపోతున్నప్పుడు, చెబుతున్నప్పుడు ఇంకా వినలేని పరిస్థితుల్లో వాళ్ళున్నప్పుడు, ఆ వినాశనం మరింత పెరిగిపోతున్నప్పుడు, ఆ ఆత్మ మరింత చీకటిలోకి, మరింత కర్మ కూడగొట్టుకోకుండా ఉండడం కోసం ఆ మాయలోంచి దాన్ని బయటికి లాగి కొంచెం ఉద్ధరించడం కోసం
ఇంకా వినే పరిస్థితుల్లో లేదు కాబట్టి, ఇంక మరింత అధ్వానం అయిపోకుండా వాళ్ళని కరుణతో ఉద్ధరించడం కోసం చంపుతారనమాట. అంతే తప్ప వాళ్ళ మీద కక్షా కార్పణ్యంతో చంపరు. మన సీతాయనం చదివేటప్పుడు కూడా రాములు వారు ఆ రావణాసురుడిని చంపేటప్పుడు అనంతమైన ప్రేమతో ఆ బాణాన్ని వేస్తారనమాటండి. అదసల ఎంత అద్భుతంగా ఉంటుందో. మరి అక్కడ జాంబవంతుల వారు ఆ యుద్ధాన్ని చేసినప్పుడు రామ రావణ యుద్ధంలో ప్రేమతో కాకుండా చాలా కోపంతో అగ్రెసివ్‌గా చేస్తారనమాట. ఆయనున్నది రాముల వారి తరపునైనా సరే యుద్ధం చేసింది ప్రేమతో కాదు. చాలా కోపంతో చేస్తారు. ఆ కోపం ఎంత ఎక్కువైపోతుందంటే ఆయనకి, ఇప్పుడు జన్మ గనక ముగిస్తే ఇది ఇ ఇది మొత్తం జన్మ జన్మలకి ఈ కోపాన్ననేది నువ్వు మోసుకెళ్తావు. కాబట్టి ఇప్పుడు జన్మను చాలించొద్దు అని చెప్పేసి రాములు వారు గైడ్ చేస్తారనమాట. నువ్వు ఇదే శరీరంతో ఉండి ఈ కోపాన్నంతా కూడా నువ్వు ఆహ్, ఆహ్, న్యూట్రలైజ్ చేసుకున్న తర్వాతే శరీరాన్ని విడిచిపెట్టు. అప్పుడే నీకు మోక్షం వస్తుంది అని చెప్తారు. ఆయన అలాగే శరీరాన్ని విడిచిపెట్టకుండా అలాగే తపస్సు చేసుకుంటూ ఉండిపోతారు. ఆయన్ని ఉద్ధరించాలి. అలాగే జాంబవతి దేవి ఉంటారక్కడ. చిన్నప్పటి నుంచి ఆ జాంబవంతుడి దగ్గర శ్రీరాముల వారి కథలు వింటూ పెరుగుతదావిడ. పెరిగి చిన్నప్పటి నుంచి ఇంకా ఆ రాముల వారి రూపాన్ని, ఆ విష్ణుమూర్తిని ఎంతగానో ప్రేమించి ఆవిడ హృదయాన్ని పూర్తిగా అక్కడ అర్పించేస్తదనమాట. ఆవిడ చాలా హైయెస్ట్ డీప్ లవ్‌ని హోల్డ్ చేసుకొని ఉంటదావిడ చిన్నప్పటి నుంచి. మరి ఆవిడని మరి తెచ్చుకోవాలిక్కడికి. అలాగా ఎన్నో లింకులున్నాయన్నమాట. వీటన్నిటిని కలిపి ఈళ్ళందరి పర్పస్‌లు నెరవేరేలాగా ఈ సమంతకమణితో ఒక నాటకాన్ని రచించారన్నమాట. ఏం చేస్తారంటే, ఆ సమంతకమణి సత్రాజిత్తుకి కనిపించేలాగా సూర్యోదయం అయ్యి అక్కడ సూర్య నమస్కారాలు చేసుకోవడానికెళ్తారాయన. అక్కడ ఆయనకి కనిపించేలాగా ఈళ్ళు పెడతారన్నమాటండి. శ్రీకృష్ణుల వారు, రుక్మిణీమాత కలిపి. ఆ సమంతకమణి తిరిగి తిరిగి మళ్ళీ ఈళ్ళ దగ్గరికే వస్తుంది చూడండి. ఆ వచ్చే ఈళ్ళు సృష్టించిందే వీళ్ళ దగ్గరికొచ్చే దారిలో ఎంతమందిని ఉద్ధరించారో. అయితే ఏం చేస్తదంటే సత్రాజిత్తు తీసుకొని ఇదేంటి ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి, ఆ సమంతకమణి ఏం చేస్తదంటే, మన దగ్గర ఎంత సంపద ఎంత బంగారమైతే ఉందో, ఆ బంగారాన్ని డబుల్ చేసేస్తది. అంటే మన దగ్గర ఒక బార్ గోల్డ్ ఉందనుకోండి. ఆ మనీ మన దగ్గరుంటే మొన్నాడికి 2 బార్స్ అవుతాయి. ఇప్పుడు 2 బార్స్ ఉన్నాయి కదా! ఆ మనీ ఇంకా మన దగ్గరే ఉంటే మొన్నాడికి అవి 4 బార్స్ అవుతాయన్నమాట. అలాగా ఆ ధనాన్ని ద్విగుణీకృతం చేస్తూనే ఉంటుందన్నమాట. మరి రుక్మిణీమాత అనంతమైన ప్రేమతో తన ప్రజలందరినీ సర్వ్ చేయడం కోసం దాన్ని తన యోగ శక్తితో సృష్టిస్తారనమాట. అయితే ఏమైంది? ఆ సత్రజిత్‌కు దొరుకుతుంది కదా! సమంతకమని. దాన్ని తీసుకొచ్చి కృష్ణుడికి చూపిస్తారనమాట. నాకిది దొరికిందని గొప్పగా ప్రైడ్‌గా ఆయనకి బాగా అబ్సెస్డ్ విత్ దట్ సంపదనమాటండి. అది చూపిస్తే అప్పుడు శ్రీకృష్ణుల వారు ఏమంటారంటే, "చాలా బావున్నది ఇచ్చేయమని" అడుగుతారు. ఇవ్వడం తెలుసు. కానీ అడుగుతారనమాట. అడిగితే ఆయన నో, నో అని చెప్పి నిరాకరించి ఏం చేస్తారంటే, ఆ సమంతకమణి ఎవరిని కనిపించకుండా చాలా జాగ్రత్తగా దాచేసుకొని, ఎప్పుడైనా ఒకవేళ మినిస్టర్ కదా! అక్కడ ఇక్కడ వెళ్ళాల్సొస్తే దాన్ని జాగ్రత్తగా వాళ్ళ తమ్ముడికి ప్రసేనుడికి ఇచ్చేసి జాగ్రత్తగా ఉంచు అని చెప్పేసి వెళ్తా ఉంటాడనమాట. అలా ఆయన ప్రసేనుడికిచ్చి ఎళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ప్రసేనుడు వేటకెళ్తాడు. మెడలో వేసేసుకొని వెళ్తాడు. అది అందరికీ తెలిసిందే కదా! అక్కడ ఒక సింహం చంపేసి అక్కడ ఆ శవాన్ని ఈడ్చుకొని కొంచెం దూరం తీసుకెళ్ళి అక్కడ తినడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ దగ్గరలో జాంబవంతుని గుహ ఉంటుందనమాటండి. మరి జాంబవంతుడు ఆ సింహం యొక్క జుంకారాలు, గుణంకారాలు విని మరి జాంబవతి ఉంటుంది కదా అక్కడ. మళ్ళీ అందుకని బయటికి ఆ తపస్సు డిస్టర్బ్ అయ్యి బయటకొచ్చి కోపంగా ఆ సింహాన్ని చంపేస్తాడు. చంపేసి ఆ మనీని తీసుకొచ్చి జాంబవతికిస్తాడనమాట. ఇచ్చేసి అలా ఉంటే అప్పుడు ఈలోగా ఆ సత్రాజిత్తు వచ్చి చూసుకొని కృష్ణుడు అడిగాడు. కృష్ణుడు అడిగి తప్పితే నేనివ్వలేదు. అందుకని ఆయనే నా తమ్ముడిని చంపించేసి తీసేసుకున్నారని నిందలు వేస్తాడు. నిందలు వేస్తే శ్రీకృష్ణుల వారికి అంతా తెలుసు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, "నేను కాదు. సరే నీకు నేనే వెతికిస్తాను. ఎందుకంటే ఈయనెళ్ళాలి కదా అక్కడికి. నేనే వెతికిస్తాను నీకు" అని చెప్పి ఆయన బయలుదేరతాడనమాట. బయలుదేరి అక్కడికి జాంబవంతుడు ఉండే దగ్గరికెళ్తారు. మరి జాంబవంతుడు అంతకు ముందే సింహాన్ని చంపేసిన మామూలుగా అయితే రాముల వారిని గుర్తుపట్టేస్తాడాయన. ఆ విష్ణుమూర్తిని. రాముల వారి అవతారమే కృష్ణుడు కదా! గుర్తుపట్టేస్తాడు గానీ, సింహాన్ని చంపడం వల్ల డిస్టర్బ్డ్ మైండ్‌లో ఉంటాడనమాటండి. ఇంకా కోపం పూర్తిగా పోలేదాయనకి. కొంత కోపాన్ని తగ్గించుకున్నాడు గానీ, మహావీరుడనమాటండాయన. పూర్తిగా కోపం పోలేదు. అప్పుడు ఆ జాంబవంతుడితో వచ్చి నాకా మనీ ఇమ్మని అడుగుతారు. నేనివ్వనంటాడు. అప్పుడు యుద్ధానికి దిగుతారు. ఎంత ఘోరమైన ఫైట్ 1-1 ఫైట్ జరుగుతుందంటే వాళ్ళిద్దరికీ, ఆ ఫైట్‌లో కృష్ణ పరమాత్మ ఏం చేస్తారంటే, ఆయనకున్న ఆ కోపాన్నంతటిని కూడా
ఆయన సమక్షంలో రిలీజ్ చేసేసేలా చేస్తారనమాట. మొత్తం ఆ యుద్ధం అయ్యేసరికి ఆయన మొత్తం అలిసిపోయి మొత్తం ఆయన కోపాన్నంతటిని కూడా పూర్తిగా రిలీజ్ చేసేసి, ఆ కోపం అంతా ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు చూసి ఆయన రియలైజ్ అవుతారనమాట. అది ఎవరెవరో కాదు, రాముల వారే ఆ కృష్ణుడి రూపంలో వచ్చిందని చెప్పేసి. రియలైజ్ అయ్యి అప్పుడు ఆయనకి ఆత్మకి ఆ కోపాన్నంతా ఆయనకి మొత్తం అంతా ప్యూర్ సోల్. ఆ కోపం మట్టుకు తగ్గాలి. ఆ కోపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో అప్పుడు ఆయనకి పరమపదం లభిస్తుంది. ఆ జాంబవతి దేవి చిన్నప్పటి నుంచి జాంబవంతుడి దగ్గర పాపగా దొరికినప్పటి నుంచి రాముల వారి కథలు వింటూ పెరిగి అపారమైన ప్రేమను పెంచుకుంటారావిడ. చాలా ఉన్నతంగా ధ్యానంలో మునిగిపోయే ఉంటారనమాట. ఆవిడని మళ్ళీ జాంబవతి దేవిని శ్రీకృష్ణుల వారికిచ్చి వివాహం చేసి పంపిస్తాడనమాట. సో, చూసారా? మళ్ళీ అప్పుడు తీసుకొచ్చి వచ్చినప్పుడు అప్పుడు సత్రాజిత్తు రియలైజ్ అయ్యి ఇదంతా జరిగింది. రిలీజ్ అయ్యి నాకిన్న వ్యామోహం వల్లే కదా! నేను శ్రీకృష్ణుల వారిని అనుమానించానని ఆయన తప్పు తెలుసుకొని, అప్పుడు మళ్ళీ సత్రాజిత్ కూడా సత్యభామాదేవినిచ్చి పెళ్లి చేసి మొత్తం మీద ఆ మనీని ఇచ్చేస్తారనమాట. ఆ మనీ ఆయన దగ్గరే ఉంది. కానీ ఈలోగా ప్రసేనుడి యొక్క కర్మ, సత్రాజిత్ యొక్క వ్యామోహం, మరి అలాగే జాంబవతి దేవి యొక్క తపఫలం, అలాగే జాంబవంతుడి యొక్క క్రోధానికి విముక్తి, మళ్ళీ మన ఈయన దగ్గరికే వచ్చి ఆ ప్రజలందరికీ సంపద ఇన్ని కలిసొచ్చేలాగా ఆ శ్రీకృష్ణుల వారు ఒక గొప్ప లీలని ప్లే చేస్తారనమాట. చూసారా? అంటే ఆయన ఒక్కొక్క కార్యంలో ఎంతెంత మందిని ఇలా ఈ ఈ వీళ్ళలో ఎంతెంత మందిని ఉద్ధరిస్తూ సరైన వాటికి చేరేలాగా ఒక లీల ఆయన క్రియేట్ చేసి ఎంతమందికి హెల్ప్ చేశారో. ఇంతకి ఆ మని స్వయంగా రుక్మిణీ మాత క్రియేట్ చేస్తారు. శ్రీకృష్ణుల వారిది రుక్మిణీ మాతదనమాటండి. సో, అలాగా ఆయన జీవితాన్ని ప్లే చేసిన విధానము, అది ఒక్కొక్క కథలో లోతులోకెళ్ళి తెలుసుకునే కొద్దీ ఎంత అద్భుతంగా ఉందంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మహాభారత కథ గురించి తెలిసినప్పుడు నాకొక్కటి బాగా అన్‌ఫెయిర్‌గా అనిపించి ఆహ్, చెప్పాలంటే అది వినగానే బాగా ఒళ్ళు మండిపోయేదేంటంటే ఆహ్, గాంధారి దేవి శాపం అన్నమాట. గాంధారీదేవి శపిస్తది గదా! నా పుత్రులందరిని చంపేసినందుకు ఇదంతటికి కారణం కృష్ణుడే. కృష్ణుడే దగ్గరుండి ఈ నా వినాశనానికి కారణమయ్యాడని చెప్పి, "నువ్విలా చనిపోతావు. మొత్తం మీ వోళ్ళందరూ కొట్టుకు చచ్చిపోతారు. మొత్తం మీ ద్వారకంతా కూడా సముద్రంలో మునిగిపోతది." ఇంక చాలా దారుణంగా శపిస్తదనమాటండి. అది విన్నప్పుడు నాకు భలే కోపమొచ్చేది. ఎందుకంటే అంతకు కౌరవులే కాదు, ఉప పాండవులందరూ చచ్చిపోయారు కదా! ద్రౌపది దేవికి ఉన్న పిల్లలందరూ కూడా చచ్చిపోయారు కదా! మరి పాండవుల్ని చంపేయడానికి ఎన్నో సార్లు ప్రయత్నించారు కదా! అంతేకాదు ద్రౌపది దేవిని అంతలా సభలో అవమానించారు కదా! అన్ని చేశారు కదా వాళ్ళ పిల్లలు. అన్నీ తెలుసు కదా! అన్నీ తెలిసినా దుర్మార్గులు చనిపోయినప్పుడు కూడా మరి వాళ్ళే చనిపోయారంటే వీళ్ళు కూడా ఎంతో మంది చనిపోయారు. అభిమన్యుడు చనిపోయాడు. ఉప పాండవులు చనిపోయారు. మరి అక్కడ ద్రౌపది మాతకు కూడా పాపం అందరూ చనిపోయారు కదా! పిల్లలందరూ. అయినా సరే నా వీళ్ళు చనిపోయారని చెప్పేసి మొత్తం అంత కోపంతో అంత దారుణంగా ఆ శ్రీకృష్ణుడిని శపిస్తది. శ్రీకృష్ణుడిని అంతలా శపించేసిన తర్వాత అప్పుడు ఆవిడలో ఉన్న బాధ పోతదనమాటండి. విపరీతమైన బాధ ఆవిడకి. బాధ పోయి అప్పుడు మళ్ళీ కింద పడిపోయి నేనెందుకిలా శపించేసానో నన్ను క్షమించంటే, "మీరు ఏమి క్షమించమని అడక్కర్లేదమ్మా. మీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను" అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే అంత ఘోరమైన శాపాన్ని ఎలాగైనా స్వీకరించారు? ఆవిడ ఎందుకింత ఘోరంగా శపించింది? ఎందుకని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ద్వారక మునిగిపోవాలి అని చెప్పేసి నాకు ఆ డౌట్ ఉండిపోయిందనమాటండి. అప్పుడు మళ్ళీ ఈ రుక్మిణీ మాత కథ చదివేటప్పుడు అర్థమైందేంటంటే, ఆ మహాభారత యుద్ధం అనేది ఒక మహా విధ్వంసం. అంత విధ్వంసం జరిగిన తర్వాత ఎన్నో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. వాటన్నిటిని న్యూట్రలైజ్ చేయడానికి మొత్తం తర్వాత ఉన్న ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా ద్వారక మీదకి మళ్లించి, ద్వారక మునిగిపోయి మిగిలిన ఈ భూమంతా కాపాడేలాగా ఆయన ప్లాన్ చేశారప్పటికే. అప్పటికే ఆయన ప్లాన్ చేసిన దాన్ని ఇక్కడ ఈవిడ కోపంతో, క్రోధంతో ఊగిపోతుంది. ఆవిడ కోపం పోవాలి. అలాంటి శాపం ఆవిడ నోట్లోంచొస్తే ఆవిడ మనసు శాంతించి కోపం తగ్గుతది. సో, ఆయన ప్లాన్ చేసిన అదే దాన్ని మళ్ళీ ఆవిడ నోట్లోంచి రప్పించి, ఆ శాపాన్గా ఈయన స్వీకరించి, అది ఆయన ప్లాన్ అని మనకి తెలీదు. ఆవిడ శపించింది కాబట్టి అలా అయిపోయిందనుకుంటాం. కానీ ఆయన ప్లాన్‌నే
మళ్ళీ ఆ ప్లాన్‌ని కూడా ఇన్ని రకాలుగా వినియోగించుకోవచ్చు. మళ్ళీ ఆవిడ క్రోధాన్ని పోగొట్టడానికి ఆవిడ మహాతపస్వే ఒక రకంగా మరి. కానీ ఆ వ్యామోహంలో, పుత్ర వ్యామోహంలో పడిపోయింది. ఆ పుత్ర వ్యామోహంలో పడిపోయిన ఆ క్రోధం నుంచి వదిలించి ఆవిడని కూడా ఉద్ధరించడానికి మళ్ళీ దీన్నంతా ఆయన ఒక శాపంగా స్వీకరించి అదే ప్లాన్‌ని మళ్ళీ అంటే ప్రతి సంఘటన నుంచి ఎంతమందిని ఉద్ధరించొచ్చు. ఒక సమంతకమని ఉంది. దాన్ని సృష్టించారు. కానీ దాని నుంచి ఎంతమందిని ఉద్ధరించొచ్చు. అలాగే ఆ ద్వారక మునిగిపోవాలి. కానీ ఆ మునిగిపోయే ద్వారక నుంచి మళ్ళీ దాని నుంచి ఎంతమందిని రక్షించవచ్చు. ఎన్ని రకాలుగా వాళ్ళని ఉద్ధరించొచ్చు అని వాళ్ళు ప్రతి మనిషి పట్ల చూపించిన ప్రేమ, చూపించిన శ్రద్ధ, వాళ్ళు ప్రతి మనిషిని ఉద్ధరించడానికి చేసిన ప్రయత్నం శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి ఆ కథలన్నీ తెలుసుకుంటుంటే అప్ ఎంత ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మనకి తెలియని ఎంతో ఎంతో వర్క్ చేశారాళ్ళు. మనకి తెలిసిన కథలే కోకొల్లలు. దానిలో ఉన్న విశేషాలే ఎంతో అద్భుతమంటే, మనకి ఆ తెలియని ఆ కథల్లోని లోతులు, అందులోంచి వాళ్ళు చేసిన ఈ స్పిరిచ్యువల్ వర్క్ ఇదంతా తెలుసుకుంటే, ఇంకా మనసంతా కూడా ఎంతో ఆనందంతో, పారవస్యంతో మరి నిండిపోతుంది. మరి శ్రీకృష్ణ పరమాత్ములు వారు మనకందించిన అమృతము ఎంతో మంది గురువులు, మహానుభావులు ఎంతమంది గురువులు దానికి వ్యాఖ్యానాలు రాసారో, ఎంతమంది గురువులు ఆ గీతను మళ్ళీ పైకి తీసుకొచ్చి చూపించారో భగవద్గీత. ఎంతెంతమంది ఎంతెంతగా చెప్పినా సరే ఇప్పటికీ ఆ భగవద్గీతని పైన మకుటం మీద ఉంది. ఎందుకంటే అది శ్రీకృష్ణ పరమాత్ముడి నోట్లోంచి వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ భగవద్గీతలోని ఆ కొన్ని విషయాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిత్వ విష్యత్వా మేషవోష్టిష్వకామధుక్. ఈ ఒక కల్పారంభంలో బ్రహ్మ సకల ప్రజలను యజ్ఞ సహితంగా సృష్టించి, వాళ్ళతో మీరు యజ్ఞం ద్వారా పురోభివృద్ధి పొందండి. ఇది మీరు కోరిన కోరికల్ని నెరవేరుస్తుందని చెప్పారు. దీనికి పత్రిసారి ఎంత అద్భుతంగా అర్థం చెప్పారంటే మై డియర్ ఫ్రెండ్స్, కల్పారంభంలో బ్రహ్మలు, అనేక బ్రహ్మలున్నారట మై డియర్ ఫ్రెండ్స్. బ్రహ్మలు అంటే, ఆ బ్రహ్మలంటే ఏంటంటే, వాళ్ళు పూర్ణాత్మని క్రియేట్ చేస్తారనమాట. ఒక అన్నమాచార్య కీర్తనలో కూడా నేను విన్నాను. ఏంటంటే, వెనుకటి బ్రహ్మలు వేవే సంఖ్యలు ఎనసి బ్రహ్మాండము ఏలిరట. వేల వేల బ్రహ్మలు కలిపి బ్రహ్మాండాన్ని ఏలారు అని ఒకసారి నేను ఆ అన్నమాచార్య కీర్తనలో నేర్చుకున్నాను. వేల వేల బ్రహ్మలు కలిపి బ్రహ్మాండాన్ని ఏలారా అని అనుకున్నాను. మరి మళ్ళీ భగవద్గీతలో ఈ శ్లోకాన్ని చూసినప్పుడు అదే శ్రీకృష్ణ పరమాత్ముల వారు కూడా చెప్పారనమాట. ఒక బ్రహ్మ ఏం చేస్తారంటే, ఆ బ్రహ్మలు ఎంతో మంది బ్రహ్మలున్నారు. ఆ బ్రహ్మలు పూర్ణాత్మని సృష్టిస్తారు. ఈ పూర్ణాత్మనే ప్రజాపతి అంటారట. మరి ఆ పూర్ణాత్మలు అనేకానేక అంశాత్మలను సృష్టిస్తాయి. వందల, వేల అంశాత్మలు సృష్టించొచ్చనమాట. ఆ అంశాత్మలన్నీ కూడా ఈ మానవ రూపంలో ఈ భూమి మీదకి వస్తాయన్నమాట. ఆ అంశాత్మలనే ప్రజ అంటారు. పూర్ణాత్మని ప్రజాపతి అంటారనమాట. మరి ఈ పూర్ణాత్మగా ఉన్న ప్రజాపతి ఈ అంశాత్మల్ని సృష్టించే ఈ కార్యాన్ని ఎలా చేశారంటే, మొత్తం అంశాత్మని సృష్టించి వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి వారెక్కడుంటుండో చుట్టూ వాళ్ళ ఆత్మ ప్రయాణం అయ్యే వరకు ఆ పూర్ణాత్మ యొక్క కనెక్షను, అనుసంధానము ఇవన్నీ కూడా ఎంతో వర్క్ జరుగుతూనే ఉంటదనమాట. అందరికీ గైడెన్స్ ఉంటుంది. ఆ ప్రజాపతి నుంచి, ఆ పూర్ణాత్మ నుంచి. ఆ వర్క్ అంతా కూడా వాళ్ళెందుకు చేస్తున్నారంటే, ఒక యజ్ఞంగా చేస్తున్నారంట. యజ్ఞము అంటే ఏంటంటే అండి, లోక కళ్యాణం కోసం చేయబడేది యజ్ఞము. మన సొంత కార్యక్రమాల కోసం మనం చేసేది కర్మ అని ఇందులో చెప్పారనమాట. సో, అంశాత్మ పుట్టుక కర్మలోంచి జరగదు. యజ్ఞంలోంచి జరుగుతుంది. అంటే ఆ ప్రజాపతి లోక కళ్యాణం కోసం అని చెప్పేసి అంశాత్మల్ని పుట్టించారు కాబట్టి, అది కర్మ కాదు, అది యజ్ఞము అంటున్నారనమాట. జీవాత్మలకు పూర్ణాత్మలు ఇచ్చే సందేశం ఏమిటి? మీరు కూడా మాలాగే యజ్ఞాలు చేసి అభివృద్ధి పొందండి. మేమెలా అయితే లోక కళ్యాణకరం కోసం ఆ ప్రజాపతిగా ఉన్న ఆ పూర్ణాత్మ ప్రజ అనే అంశాత్మ ఇచ్చిందో, మనం ఇలా తయారయ్యాము. ప్రజ అంటే ఆత్మలుగా, అంశాత్మలుగా మనం ఉన్నాము. మనము కూడా మన కార్యాలనన్నిటిని కూడా కర్మలుగా కాకుండా యజ్ఞాలుగా చేస్తే అంటే లోక కళ్యాణకరంగా చేస్తే గనక అప్పుడు మీరు కోరే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సకల శుభాలు వస్తాయి అని చెప్తున్నారనమాట.
సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన విష్యత్వా మేషవోస్విష్టకామధుక్ అనే ఈ శ్లోకం. అలాగే మరొక శ్లోకం భగవద్గీతలో చాతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. చాతుర్వర్ణ మయా సృష్టం గుణ కర్మ విభాగస. ఈ వర్ణం అనేది అసలు ఎందుకొచ్చింది? ఇది స్కిన్ కలర్ కాదు మై డియర్ ఫ్రెండ్స్ వర్ణం అంటే. వర్ణం అంటే మన ఆరా యొక్క కలరు. మన చుట్టూ ఉండే ఆరా. ఈ ఆరా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ కాంతి వలయం ఎక్కడి నుంచి వస్తుందంటే మనోమయ కోశం నుంచి వస్తుంది. మన మనస్ యొక్క, మన బుద్ధి యొక్క స్థితిగతులను బట్టి మనం బయటికి ఒక రకమైన కాంతి అనేది ఎమినేట్ అవుతూ ఉంటుందన్నమాట. అది ఎలా అంటే మన మనస్సు క్రోధంలోకి, లేకిలోకి, లేమిలోకి ఉన్నప్పుడు నల్లటి ఎర్ర రంగు, ఎర్ర రంగులో నలుపు పూసిన ఎర్ర రంగులాగా, ఒక బూడిద వర్ణములాగా మనకి ఆ కలర్ ఉంటుందన్నమాట. దా ఆ కలర్ ఎవరైతే హోల్డ్ చేసుకున్నారో వాళ్ళు శూద్రులు. పుట్టుక వల్ల రాదు వర్ణం అనేది. ఈ వర్ణం ఎలా వస్తుందంటే ఈ ఆరా కలర్ నుంచి వస్తుంది. గుణ కర్మలని బట్టి వస్తుంది. వాళ్ళ గుణాన్ని బట్టి, కర్మని బట్టి. అలాగే ఆకుపచ్చ రంగు ఉన్నప్పుడు అంటే నేనే కరెక్టు. నేను చెప్పిందే అంతా వినాలి అనే ఆహ్, ఆ యొక్క మనస్థితి ఉన్నప్పుడు ఆకుపచ్చ వర్ణంలో ఈ ఆరా ఉంటుంది. వాళ్ళు వైశ్యులు. అలాగే నాకు ఏమి తెలియదు. నేను తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాను. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అని చెప్పి తెలియదని అవగాహన చెంది తెలుసుకోవడానికి సిద్ధపడుతూ ఒక్కొక్కటి తెలుసుకునే ఆ స్థితిలో నీలి, ఊదా, ఇండిగో కలర్స్‌లో ఈ ఆరా ఉంటుంది. వాళ్ళే క్షత్రియులు. అలా కాకుండా ముముక్షువు యొక్క స్థితికి చేరుకుని, నేను ఒక శరీరాన్ని కాదు ఆత్మని అని తెలుసుకుని, ఆత్మస్థితిలో జీవించడం మొదలుపెట్టి, ఆ ఎరుకతో జీవించడం మొదలుపెట్టి, అందరిలో దాన్నే చూడడం, జీవించడం మొదలుపెట్టిన వాళ్ళకి పసుపచ్చ, బంగారు పసుపచ్చ వర్ణంలో ఈ ఆరా అనేది ఉంటుంది. వాళ్ళే బ్రాహ్మణులు. ఈ వర్ణాన్ని బట్టి మన వర్ణము. అంతేగాని పుట్టుకను బట్టి వర్ణము కాదు. చాతుర్వర్ణ చాతుర్వర్ణా మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమిమాం విద్య కర్తారమవ్యయం. మరి వర్ణం అంటే అది మై డియర్ ఫ్రెండ్స్ మన చుట్టూ ఉన్న వర్ణము. సో వర్ణాన్ని చూసి వివాహాలు చేస్తారంటే ఈ వర్ణాన్ని అంటే మన పుట్టుకను బట్టి కాదు, ఈ గుణకర్మలను బట్టి వివాహాలు చేయాలి. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव వృజనిం సంతరిష్యతి. నువ్వు మహాపాపాత్ముడి కంటే మహాపాపాత్ముడివైనప్పటికీ కూడా జ్ఞానం అనే నౌకని పట్టుకుంటే, ఆ నౌకలో విడవకుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే నీకు మోక్షమనేది లభిస్తుంది. ఈ స్ ఈ సా పాప సాగరాన్నంతా కూడా దాటేసి ఆ జ్ఞానం అనే నౌకలో నువ్వు ఆవలి తీరానికి వెళ్ళగలవు అని చెప్పారు. మరి మనం ఎంతో మంది మాస్టర్స్ గురించి తెలుసుకున్నాము. అందులో మిలారెపా గారి గురించి తెలుసుకున్నాము. ఆయన పుస్తకం మీద ఉంటుంది. ఒకే ఒక జన్మలో ఆత్మజ్ఞానాన్ని పొందిన మహా వ్యక్తి మిలారెపా అని. మరి ఆయన ఒక తాంత్రికుడుగా ఉండి ఆ దుష్ట శక్తుల్ని ఉపయోగించి ఊర్ల మీద నాశనం చేసి ఎంతో మందిని చంపేసిన ఆ స్థితి నుంచి ఆ పశ్చాత్తాపం పడిన పాన్ని పట్టుకుని, జ్ఞానాన్ని పట్టుకుని, సాధన చేసి ఒక మహా గురువుగా ఆయన అధిరోహణ చెందుతారు. మరి దానినే శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఇక్కడ ఈ పద్యంలో మనకి చెప్పారు. మహాపాపాత్ముల కంటే మహాపాపాత్ములైనప్పటికీ కూడా నేను ఇలాంటివి చేశాను, అలా చేశాను, ఇలా బ్రతికాను, ఇన్ని తప్పులు చేసేశాను అని అనుకోక్కర్లేదు. జ్ఞానాన్ని, ధ్యానాన్ని పట్టుకుంటే ఎవరైనా సరే దాన్నంతటిని దాటి ముక్త స్థితిని పొందగలరు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు. అలాగే ఆ భగవద్గీతలోని కొన్ని ముఖ్యమైన లైన్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అవి మట్టుకు చెప్పుకొని ఈరోజు ముగిద్దాం. క్షుద్రం హృదయ దౌర్బల్యం. హృదయ దౌర్బల్యం అనేది ఉండకూడదు. దౌర్బల్యం బయట జీవితంలో ఎంతన్నా ఉండకచ్చు కాక.
కానీ మన హృదయంలో మాత్రం దౌర్బల్యం ఉండకూడదు. మన హృదయంలో ఏముంది? మన జీవితంలో ఏముంది? మన డబ్బుందా లేదా? మనకి చుట్టుపక్కల మనకు గౌరవిస్తున్నారా లేదా? ఏం జరుగుతుంది? అదంతా కాదు. హృదయంలో దౌర్బల్యం మట్టుకు ఉండకూడదు. అది శ్రీకృష్ణుల వారు చెప్పారు. హృదయ దౌర్బల్యం కలదు. గతాసు నగతాసూంచ నాను శోచంతి పండిత. చనిపోయిన వారి గురించి గాని, బ్రతికున్న వారి గురించి పండితులు శోకించరు. అహమాత్మ గుడాకేశ. నేను అనేది ఆత్మ అని తెలుసుకో ఓ అర్జున. ఇక్కడ అర్జున అన్న చోటల్లా అర్జున తీసేసి నా పేరు నేను, మీ పేరు మీరు అలా మనందరి పేర్లు మనం పెట్టుకొని మనకే ఆ కృష్ణుల వారు చెప్తున్నట్టుగా మనం భావించాలి. యోగో భవతి దుఃఖః. ధ్యాన యోగం ద్వారానే ఆ దుఃఖం అనేది తొలగిపోతుంది. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నాశనం అవ్వడం అనేది ఆత్మ వినాశనం. బుద్ధి వికసితమైతే ఆత్మశక్తి వికసితమవుతుంది. బుద్ధి వినాశనం అయితే ఆత్మ వినాశనం జరుగుతుంది. మన బుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. మై డియర్ ఫ్రెండ్స్, మన బుద్ధిని ఎప్పటికప్పుడు సరైన మార్గంలో మనం పెట్టుకుంటూ బుద్ధి మాంద్యాన్ని వదలగొట్టుకుంటూ ఉండాలి. యోగః కర్మసు కౌశలం. ధ్యాన యోగం ద్వారా మనం చేసే కర్మల్లో మనకి కౌశల్యం పెరుగుతుంది. యోగస్థ కురు కర్మాణి. యోగ స్థితిలో ఉండే మన కర్మలన్నీ చేయాలి. కాబట్టి తస్మాత్ యోగివవ అర్జున. కాబట్టి తక్షణమే ధ్యాన యోగిగా ఉండు. ధ్యాన యోగిగా మారి మన చేసే కర్మలన్నిటిలోనూ కౌశల్యాన్ని పెంచుకుని, ఆ ధ్యాన స్థితిలో ఉంటూ ఆ కర్మలు చేస్తూ కర్మ ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మ చెయ్యాలి. అదే మన కర్తవ్యం. ఎప్పుడైతే అలా యోగ స్థితిలో ఉండి గొప్ప కర్మలను నిష్కామంగా చేస్తామో, మనం చేసే కర్మలు కర్మలుగా కాక యజ్ఞంగా అవి మారతాయి. అలా యజ్ఞంగా మారినప్పుడు మనం కావలసినవన్నీ కూడా మనకి సమకూరుతాయి. అదే శ్రీకృష్ణ పరమాత్ముల వారు భగవద్గీతలో చెప్పింది. మరి ఆ శ్రీకృష్ణుల పరమాత్ముల వారి పాదాలకు అనేక శతకోటి నమస్కారాలతో మరి ఈ రోజుకి సెలవు. మరొక రోజు మరొక మహానుభావులతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ.